హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వాటి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా రొటీన్ డే మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే అండి. ఇక్కడైతే మార్నింగ్ అండి లేవగానే ఇంట్లో పని అయితే చేసుకున్నానండి. టిఫిన్ అయితే ఇంకా చేయలేదు. ఈరోజు పోహా చేశానండి, చూపిస్తాను. ఇక్కడైతే ఫ్రెష్ అయ్యి వచ్చి దోశ పిండికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసము ఇక్కడైతే రేషన్ బియ్యము తీసుకున్నానండి. దోశలకి నేనైతే రేషన్ బియ్యమే వాడతానండి. టేస్ట్ బాగుంది. దోశలు చాలా బాగా వస్తాయండి. దోశలకు కానివ్వండి, బోండాలు కానివ్వండి, మేమైతే రేషన్ బియ్యమే వాడతానండి. ఇక్కడైతే రేషన్ బియ్యము ఏమన్నా అందులో అవి వడ్ల గింజలు అవి ఏమన్నా ఉంటాయేమో అని చాట్లో వేసుకొని అన్నీ అయితే క్లీన్ చేసుకొని ఇక్కడైతే ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి. ఒక కేజీ బియ్యంలోకి ఒక 2 గుప్పెళ్ళంతా మినప్పప్పు వేసుకున్నానండి. మామూలుగా అందాజుగానే వేసుకున్నాను. వేసుకొని నేను ఇంకేమేయండి నార్మల్గానే వేస్తాను. ఇంక మెంతులు అందులో శనగపప్పు ఏమేను, జస్ట్ బియ్యము మినప్పప్పే నానబెట్టేసుకుంటానండి. అయినా కానీ దోశలు ఎంత మెత్తగా వస్తాయండి, అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. కొన్ని అటుకులు వేసుకుంటాను మిక్సీ పట్టేటప్పుడు, చాలా బాగుంటుందండి. వచ్చేసి మళ్ళీ ఇక్కడైతే రేషన్ బియ్యము మినప్పప్పు వేసుకున్నాను కదండి, వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసుకొని కొన్ని మంచినీళ్ళు అయితే వేసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇదిగోండి ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ చేసుకున్నాను. ఈరోజు ఏం చేయలేదండి, ఇంక అందుకని సింపుల్గా అయిపోయేటట్టుగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పోహాతో. ఈరోజు పోహా చేసుకున్నానండి అటుకులతో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకొని తింటే వేడి వేడిగా టేస్ట్ బాగానే ఉంటుందండి. ఇక్కడైతే మా ఫ్రెండ్ కరివేపాకు ఇచ్చారండి. అది మా ఇంటి పక్కనే మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి పెద్ద చెట్టు ఉందండి. ఎప్పుడన్నా మాకు అవసరమైనప్పుడు వెళ్ళి అడిగితే ఇస్తారండి, లేదనకుండా. లేకుంటే అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను డైలీ తెచ్చుకుంటానండి. ఎప్పుడన్నా అత్యవసరంగా కావాలన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తానండి, డైలీ అయితే వెళ్ళను. ఓకే అండి. ఇంక కరివేపాకు ఇచ్చిన తర్వాత అదంతా నీట్గా ఒలుచుకొని 2 డబ్బాలకైతే వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే పిల్లలకి ఇంట్లో హాలిడేస్ ఇచ్చారు కదండి, ఇంక తినడానికి ఏం లేవని ఇంక మురుకులను చేద్దామని ఇక్కడైతే రేషన్ బియ్యమే ఒక 2 కిలోలు అయితే బాగా కడిగి ఆరబెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే గిన్నె దగ్గరికి వెళ్ళాలి తీసుకొని. సో ఇంక అందుకని ముందుగానే ప్రిపరేషన్ అన్నీ చేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఒక బౌల్లో అయితే రేషన్ బియ్యం వేసుకున్నానండి. 2 కిలోల రేషన్ బియ్యానికి నేను ఇక్కడ 1/2 కిలో ఎక్కువే ఉన్నట్టుండేయండి మినప్పప్పు. జస్ట్ లైట్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వేయించుకుందామని వేయిస్తున్నానండి. ఇక్కడైతే వేగాయండి. స్టవ్ అయితే బంద్ చేసుకొని ముందుగా మనము రేషన్ బియ్యము ఒక డబ్బాలో వేసుకోవాలండి. మళ్ళీ మనము వేయించిన మినప్పప్పు వేసుకోవాలి. శనగపిండి శనగపప్పు అస్సలు వేయలేదండి, జస్ట్ కొద్దిగా ఒక్క పిడికెడు కూడా వేయలేదండి, సగం పిడికెడే వేసాను. ఇక్కడ వచ్చేసి ఒక పిడికెడు నిండా వాము వేసానండి. వాము పట్టేటప్పుడు పిండిలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే మనకు పిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి కడుపులో నొప్పి అలాంటివి ఏమీ రాకుండా ఉండడానికోసమే నేను పిండిలో కూడా వాము వేసాను. మళ్ళీ మురుకులు చేసేటప్పుడు కూడా మళ్ళీ కొద్దిగా వాము అనేది యాడ్ చేస్తానండి. టేస్ట్ బాగుంటుంది ఫ్లేవరు. ఇక్కడైతే గిన్నె దగ్గరికి వెళ్ళి పిండి అవి పట్టించుకొని తీసుకొని వచ్చానండి ఇంటికి. 2 కిలోలు అప్పల కోసము అది చెక్కలు చేద్దామని బియ్యం పిండి, ఇంకా 2 కిలోలు వచ్చేసి మురుకుల కోసము సపరేట్గా పట్టించానండి. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇంకా అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే పండుకొని మళ్ళీ లేచిన తర్వాత ఇక్కడ నైట్ డిన్నర్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఎండలు అయితే బాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే ఎండలు వస్తున్నాయండి. బాగా అసలు ఎండకైతే తలనొప్పి వచ్చేసింది నాకు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాన అండి, ఒకటే ఉరుములు మెరుపులు వాన, మళ్ళీ కరెంట్ ఉండట్లేదు, అసలు కరెంట్ కూడా తీసేస్తుండ్రు. ఇక్కడైతే గోధుమ పిండి కలిపి పెట్టేశానండి. పూరి అన్న చపాతీ అన్న ఏది కావాలంటే అది చేద్దాము అని పిండి అయితే కలిపి పెట్టేశానండి. ఇక్కడైతే వంట పని కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఈలో పిండి నానిపోద్దని పక్కన పెట్టేశాను. ఇక్కడ అన్నము అవి పెట్టేశానండి. ఇక్కడ ఆలుగడ్డ కర్రీ చేద్దామని టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ అవన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఇక్కడైతే కర్రీ అయితే చేసేసానండి. అన్నం కూడా అయిపోయింది. ఇక్కడైతే చపాతీ పూరి అయితే చేస్తున్నానండి. చపాతీ వద్దన్నారు. ఆలు కర్రీలోకి పూరి అయితే తిందాము మమ్మీ బాగుంటుంది అనేసరికి ఇక్కడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడవుతుంది. నేనైతే సిమ్ మీద పెట్టేశానండి. ఈలోపు ఆయిల్ వేడేసరికి చపాతీలు కూడా పూరీలకు అన్నీ రుద్దుకోవచ్చు అని
పూరీలు కూడా ఇంక అన్నీ రుద్దుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేశానండి. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకులే అని. ఇక్కడైతే ఆయిల్ కూడా బాగా వేడైపోయిందండి. ఇక్కడ 1 బై 1 ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇక్కడ వచ్చేసి పూరి రుద్దిన మ్యాట్ ఉంది కదండి, మొన్న మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇదే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయండి. అసలు అవి దానికనేది అంటుకోకుండా భలే వస్తున్నాయండి. మనం పీట మీద చేసినా కొద్దిగా తగులుకున్నట్టు అయిపోద్ది కదండి. ఈ మ్యాట్ మీద అయితే అస్సలు తగులుకోలేదండి. దీని కాస్ట్ 110 రూపాయలు అయితే పడ్డదండి మీషోలో. చాలా బాగుంది. అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం ఏదైనా చాకు తగిలినా కానీ అవి క్లాత్ అనేది తొందరగా అవి హోల్స్ పడిపోతాయి. చాలా బాగుందండి. మ్యాట్స్ చపాతీ అవి చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళల్లో వాష్ చేసుకొని వేసుకోవచ్చండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. సో మనకి ఎలా కావాలంటే అలా బాగుంది. అది కూడా ఇక్కడైతే పూరి అయితే చేస్తున్నానండి. చెమటలు అయితే కారిపోతున్నాయండి. అసలు కిచెన్లో ఉండాలంటే ఎండాకాలంలో మామూలు పని అండి. అస్సలు ఉబ్బరానికి అయితే ఎందుకంటే చెప్పవలేదు. కానీ ఇంక మా ఆడవాళ్ళకు చెప్పలేం కదండి. ఇంక వంట కష్టాలు ఉంటాయి, తప్పదు, చేయాల్సిందే. ఎవరికైనా సరే ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి ఇలాగే ఉంటుందండి. నాకనే కాదు, సిచ్యువేషన్స్ అందరికి ఒకేలా ఉంటాయి. ఎవరైనా సరే ఎంత కష్టమైనా సరే మనము పిల్లల కోసము, హస్బెండ్ కోసము, ఇంట్లో పెద్దవాళ్ళ కోసము, ఎవరో ఒకరి కోసమైనా వంట అనేది అడ్జస్ట్ చేస్తూనే ఉండాలండి, తప్పదు కదా. ఓకే అండి, ఇక్కడైతే పూరి అయితే చేసేసానండి మొత్తము. ఇక్కడైతే నేనైతే వేసుకొని తింటున్నానండి. నాకైతే ఆకలేస్తుంది, వేడివేడిగా వేసుకొని తిందామని ప్లేట్లో అయితే వేసుకుంటున్నానండి. ఆలుగడ్డ కర్రీ పూరి రెడీ అయిపోయిందండి. ఓకే అండి, ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా.